అందరికీ స్వాగతం. స్వంత ఇల్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక పెద్ద కల. మరి ఆ కలను నిజం చేసేందుకు భారత ప్రభుత్వం వేసిన ఒక భారీ అడుగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఈరోజు మనం ఈ పథకం గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలిల్లు అంటే ఏమిటి? దాని నిజమైన అర్థమేంటి? చూడండి, ఇల్లు అంటే కేవలం 4 గోడలు, ఓ పైకప్పు మాత్రమే కాదు కదా. అదొక భద్రత, ఒక గౌరవం, ఒక ఆశ్రయం. కాని మన దేశంలో లక్షల మందికి సురక్షితమైన పక్కా ఇల్లు అనేది ఇంకా ఒక కలగానే ఉండిపోయింది. సరిగ్గా ఈ గృహ సమస్యను పరిష్కరించడానికే ప్రభుత్వం ఒక పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదే అందరికీ ఇల్లు మిషన్. ఆ మిషన్లో భాగమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, లేదా సింపుల్గా చెప్పాలంటే పీఎంఏవై. అందరికీ ఇల్లు అనే ఒకే ఒక్క లక్ష్యంతో 2015లో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధానంగా 2 భాగాలుగా చూడొచ్చు. ఒకటి పట్టణ ప్రాంతాల కోసం పీఎంఏవై అర్బన్, 2 గ్రామీణ ప్రాంతాల కోసం పీఎంఏవై గ్రామీణ్. పేర్లలోనే ఉంది కదా, ఒకటి నగరవాసుల కోసం, ఇంకొకటి గ్రామాల్లో ఉండేవాళ్ల కోసం. సరే, అంతా బావుంది. మరి ఈ పథకం కింద ఎవరికి సహాయం అందుతుంది? లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు? ఆ వివరాలిప్పుడు చూద్దాం. పట్టణాల్లో అంటే పీఎంఏవై అర్బన్ కింద కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి లబ్ధిదారులను కొన్ని గ్రూపులుగా విభజిస్తారు. అవేంటంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్, అల్ప ఆదాయ వర్గాలు అంటే ఎల్ఐజి, ఇంకా మధ్య ఆదాయ వర్గాలు అంటే ఎంఐజి. కానీ పల్లెటూళ్లల్లో అంటే పీఎంఏవై గ్రామీణ్ కింద విషయం కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆదాయం కంటే వాళ్ల ప్రస్తుత నివాస పరిస్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే అసలు ఇల్లు లేనివాళ్లు లేదా మట్టి, గడ్డితో కట్టిన కచ్చా ఇళ్లల్లో నివసిస్తున్న వారిని లబ్ధిదారులుగా గుర్తిస్తారన్నమాట. ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన నిబంధన ఉంది. దరఖాస్తు చేసుకునే కుటుంబానికి భారతదేశంలో ఎక్కడైనా సరే సొంతంగా పక్కా ఇల్లు ఉండకూడదు. ఇది అన్ని వర్గాల వారికి వర్తించే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన షరతు. సరే, ఎవరెవరు అర్హులో మనకొక ఐడియా వచ్చింది. మరి ఈ పథకమసలు ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందుతుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం. ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయాన్ని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 1 పూర్తిగా కొత్త ఇల్లు కట్టుకోవడానికి, 2 ఆల్రెడీ కట్టిన ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి, లేదా 3 ఇప్పటికే ఉన్న ఇంటిని బాగుచేసుకోవడానికి లేదా గదులేమైనా పెంచుకోవడానికి. ఈ పథకంలో చాలా ముఖ్యమైన భాగం క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అంటే సిఎల్ఎస్ఎస్. దీని కింద హోమ్ లోన్ తీసుకుంటే ప్రభుత్వం వడ్డీ మీద సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడో విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సబ్సిడీ డబ్బులు మన చేతికి రావు. బదులుగా ఆ మొత్తాన్ని నేరుగా మన లోన్ అకౌంట్లోంచి తగ్గించేస్తారు. దీనివల్ల మన అప్పు కమ్మిపోయి నెలవారీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. కేవలం ఇల్లు కట్టడమే కాదు, ఈ పథకం వల్ల సమాజంపై అంతకంటే చాలా పెద్ద ప్రభావం ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పథకంలో ఉన్న ఒక అద్భుతమైన సామాజిక అంశమేంటంటే దీని కింద వచ్చే ఇంటిని వీలైనంతవరకు కుటుంబంలోని మహిళ పేరు మీదగాని లేదా భార్యాభర్తల ఉమ్మడి పేరు మీదగాని రిజిస్టర్ చేస్తారు. ఇది మహిళా సాధికారతకు, కుటుంబంలో వాళ్ల గౌరవాన్ని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. మహిళా సాధికారత మాత్రమే కాదు, ఈ పథకం దేశవ్యాప్తంగా ఇళ్ల కొరతను తీర్చడానికి సహాయపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల జీవన ప్రమాణాలను పెంచుతుంది. పర్యావరణానికి మేలు చేసే నిర్మాణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. మొత్తంగా చూస్తే ఇది సామాజిక సంక్షేమానికి, దేశ అభివృద్ధికి ఒక చోదక శక్తిలా పనిచేస్తుంది. కాబట్టి ముగింపుగా ఒక ప్రశ్న: ఒక ఇల్లు ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, మరి ఒక గృహ నిర్మాణ పథకం దాని లక్ష్యాలను పూర్తిగా సాధించగలిగితే అది ఒక దేశాన్ని నిర్మించగలదా? పీఎంఏవై యొక్క ఈ గొప్ప లక్ష్యాన్ని చూస్తే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే.